ఒక వైజ్ఞానిక కోణం ఉందన్నమాట ఇందులో. ఈ గణిత సమన్వయమే ఈ 13వ మాసం అధిక మాసం అన్నమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకు ఈ పరాభవనవ సంవత్సరం అంటే 2026వ సంవత్సరం మే 17 ఆదివారం నుండి అలాగే జూన్ 15 సోమవారం వరకు అధిక మాసంగా అధిక జ్యేష్ఠ మాసం అన్నమాట అలా వచ్చింది. కాబట్టి ఈ అధిక మాసానికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పురాణ కథనం ప్రకారము దీన్ని పురుషోత్తమ మాసము అంటారు. అంటే ఇది దైవ కార్యములకు చాలా ఉపయుక్తమైనటువంటి కాలంగా మనకు పూర్వకాలం నుంచి పురాణాల ద్వారా శాస్త్రాల ద్వారా నిర్ణయింపబడింది. అంటే ముఖ్యంగా చేసుకోదగ్గ కార్యక్రమాలు ఏంటంటే ఆధ్యాత్మిక చింతన ఉండాలా, సాధన ఉండాలా. యజ్ఞయాగాది క్రతువులు కానీ, వ్రతములు కానీ, నోములు కానీ, భగవత్ పూజలు కానీ, మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాది కార్యక్రమాలు కానీ అన్నీ కూడా నిరంతరంగా చేసుకోవడానికి అనుకూలమైన మాసం ఈ అధిక మాసం. కాబట్టి ఇక్కడ ఈ ఎంత అధికం ఫలం అని శాస్త్రం. ఎందుకంటే పూర్వము పురాణ కాలంలో నహుషుడు అనేటటువంటి గొప్ప చక్రవర్తి ఈ అధిక మాసంలో అనేక రకములుగా శ్రీ మహావిష్ణువును అంటే పురుషోత్తముని పూజించి ఇంద్ర పదవిని పొందాడని చెప్పి మనకు ఉదాహరణగా చెప్తున్నారు. అధిక మాసంలో పుట్టిన వారు అధిక మాసంలో అలాగే నిజ మాసంలో ఈ రెండు చోట్ల కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవచ్చండి. ముఖ్యంగా అధిక మాసంలో చేసుకునేటప్పుడు ఆయుష్ హోమం చేసుకోవాలని చెప్పి జ్యోతిష్ శాస్త్ర నిపుణులంతా కూడా తెలియజేస్తున్నారు.